జాఫర్ నామినేషన్ రాని मिले 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 आप शुरू करो రైట్ నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీలో పీజీఆర్ కుమార్తె విజయారెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సో ఏం చెప్తారు మేడం, నవీన్ యాదవ్ ర్యాలీ ఎలా కొనసాగుతుంది? బాగా జరుగుతుందండి. ఎందుకంటే 12 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి అభ్యర్థి వచ్చినాడు ఈసారి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. ఎందుకంటే పీజీఆర్ గారు హయాంలో నిలబడిపించిన బస్తీలు ఎన్నో ఉన్నాయి, కాంగ్రెస్ హయాంలో జరిగిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అవి ముందుకు తీసుకొని వెళ్ళాలంటే మంచి క్యాండిడేట్ కావాలా, అది నవీన్ యాదవ్ రూపాన్ని అందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలు ఇంటింటికి చేరాలంటే నవీన్ యాదవ్ లాంటి యువకుడు, అందరినీ కలుపుకొని పోయే నాయకుడు కావాలి. కాబట్టి ఈరోజు ఇక్కడ భారీ ఎత్తున అందరూ కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఇది నవీన్ యాదవ్ పోరాటం కాదు, కాంగ్రెస్ నాయకులది కార్యకర్తల పోరాటం లెక్క ఇక్కడ వర్ణిస్తున్నారు. ఎందుకంటే జూబ్లీహిల్స్లో ఎన్నో 12 ఏళ్ల నుంచి పార్టీని అరాచకాలలో ఇబ్బందులు పెట్టినాయి చాలా ఉన్నాయి. కాబట్టి మేము చూస్తూ ఉన్నాం, ప్రతి ఒక్కళ్ళు ఉత్సాహం. ర్యాలీలో కూడా మేడం పీజీఆర్ గారి చరిస్మా ఇంకా కనబడుతోంది, పీజీఆర్ గారిని ఇంకా స్మరించుకుంటున్నారు. కానీ పీజీఆర్ గారి కుమారుడు మీ అన్న మాత్రం విష్ణువర్ధన్ రెడ్డి గారు, నేను ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ జెండాని జూబ్లీహిల్స్లో ఎగరనివ్వను అని అంటున్నారు. ఆయన ఒకటండి, కాంగ్రెస్ పార్టీని కనిపించకుండా చేస్తానని 18 మంది ఎమ్మెల్యేలని విలీనం చేసుకున్న నాయకుడు ఇప్పుడు మనకు ప్రజలకు కనిపిస్తుండే ఎవరికైనా కనిపిస్తలేడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు కూడా ఏమీ చేసే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రజల గుండెల్లో ఉంది, ఎప్పటికీ ఉంటుంది. పీజీఆర్ లాంటి నాయకుళ్ళు కాంగ్రెస్ జెండాని మెడల్ వేసుకొని ఎన్నో కార్యక్రమాలు చేశారు. అవన్నీ కూడా ప్రజల్లో ఇంకా మైండ్లోనే ఉంది. మేం కాదు కదా, మా తరతరానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఒక రోజుతో వచ్చే పార్టీ కాదు, ఇది తరతరాలు ఉన్న పార్టీ. కాబట్టి ఇంకో తరానికి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజులు మంచి కార్యక్రమాలు తీసుకుపోవడానికి. పీజీఆర్ గారు వారసులుగా మీరేమో కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు బీఆర్ఎస్కి, ఏం చెప్తారు మీరు? 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని భారీ మెజారిటీ. రైట్, విజయారెడ్డి గారు ఇప్పుడు ఇక్కడికి చేరుకున్నారు నామినేషన్ ర్యాలీలో. నవీన్ యాదవ్ గారి ఆ వాహ రథం ఇక్కడ చేరుకోగానే వారంతా కూడా ఒక అడుగడుగున వారికి స్వాగతం అందిస్తూ ఉన్నారు. సో ఒక్కసారి మనం విజువల్లో కూడా చూడొచ్చు, అటువైపు నవీన్ యాదవ్, అనిల్ యాదవ్, ఎన్ఎస్సీఐ జెండాలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. సో భారీ ఎత్తున యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్సీఐకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా ఇక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. వారంతా కూడా నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. పీజీఆర్ గారి కుమార్తె విజయారెడ్డి గారు ఇక్కడికి వచ్చి నవీన్ యాదవ్ని ఇక్కడికి స్వాగతిస్తూ ఉన్నారు. ఆ విజువల్స్లో మనం చూడవచ్చు. సో ఒకసారి భారీ ర్యాలీ జనసంద్రోహం మధ్య నవీన్ యాదవ్ ప్రచారం, నామినేషన్ ర్యాలీ జరుగుతోంది. సో కొన్ని కిలోమీటర్ల మేర సుమారుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి మొదలుకుంటే ఇంద్రనగర్ గడ్డ వరకు ఇటువైపు టువర్డ్స్ బావర్చి వైపుగా కూడా పెద్ద ఎత్తున ఒక ర్యాలీ కనిపిస్తోంది. సో ప్రజెంట్ ఆ రథం పైన ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హైదరాబాద్ యువ నాయకులు ఫహీమ్ ఖురేషీ, అనిల్ కుమార్ యాదవ్ అండ్ నవీన్ కుమార్ యాదవ్ ముగ్గురు ఒక రథంపై కనిపిస్తూ ఉన్నారు. సో ఒక్కసారి